పరుగుల తుఫాన్, పరుగుల వరద, పరుగుల సునామీ ఇలా ఎన్ని పదాలుంటే అన్ని పదాలను మంగళవారం లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యన జరిగిన మ్యాచ్ను ఉద్దేశించి వాడేయచ్చు. అవును మరి, లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 లీగ్ దశలోని చివరిదైన 70వ మ్యాచ్లో రెండు జట్లు పరుగుల వరద పారించాయి. రెండు జట్లు కలిసి 457 పరుగులు చేశాయంటేనే బ్యాటర్లు ఏ స్థాయిలో విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. బౌలర్లు నామమాత్రంగా మారిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పై తమ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ రికార్డు సృష్టించింది. ఓవరాల్ ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక ఛేదనగా నిలిచింది. 257 స్ట్రైక్ రేట్తో 33 బంతుల్లోనే 85 పరుగుల అజయ్ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించిన కెప్టెన్ జితేష్ శర్మ ఆర్సీబీని గెలిపించాడు. కింగ్ విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్తో కింగ్ కోహ్లీ 9000 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు ఐపీఎల్లో కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఈ విజయంతో ఈ సీజన్లో ప్రత్యర్థి జట్ల మైదానంలో ఆడిన అన్ని 7 మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు నెలకొల్పింది. కాగా ఆర్సీబీ ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుత సెంచరీ వృధా అయిపోయింది. ఈ విజయంతో ఆర్సీబీ లీగ్ దశను టాప్ 2 స్థానంతో ముగించింది. దీంతో 9 ఏళ్ల తర్వాత పాయింట్స్ టేబుల్ను ఆర్సీబీ టాప్ 2 స్థానంతో ముగించింది. లక్నో మాత్రం 6 విజయాలతో 7వ స్థానంతో ముగించింది. ఈ విజయంతో గురువారం జరిగే క్వాలిఫైర్ 1 మ్యాచ్కు ఆర్సీబీ అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది. కాగా లీగ్ దశలో ఈ రెండు జట్లు కూడా 9 విజయాల చొప్పున సాధించి 19 పాయింట్లతో సమానంగా టాప్ 2 స్థానంలో ఉన్నాయి. ఆర్సీబీ కన్నా పంజాబ్ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఆ జట్టు మొదటి స్థానంలో, ఆర్సీబీ 2వ స్థానంలో ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఓడినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ సూపర్ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. మనం పంత్ నుంచి ఎలాంటి బ్యాటింగ్ కోరుకుంటామో అచ్చం అలాంటి ఆటతోనే అలరించాడు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ మొత్తంలో 12 రికార్డులు కూడా నమోదయ్యాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్కు మంచి స్టార్ట్ అయితే లభించలేదు. ఓపెనర్ మాథ్యూ బ్రిడ్జ్కే 14 పరుగులు మాత్రమే చేసి నువాన్ తుషార్ వేసిన 3వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 25 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్ వన్డౌన్లోనే బ్యాటింగ్కు వచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ కలిసి విధ్వంసం సృష్టించారు. మిచెల్ మార్ష్ తన సూపర్ ఫామ్ను ఈ మ్యాచ్లోనూ కొనసాగించగా పంత్ మాత్రం ఈ మ్యాచ్తో ఫామ్లోకి వచ్చాడు. ఇద్దరు కలిసి 2వ వికెట్కు ఏకంగా 77 బంతుల్లోనే 152 పరుగులు జోడించారు. రిషబ్ పంత్ తనదైన స్టైల్ బ్యాటింగ్తో చెలరేగాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. యష్ దయాల్ వేసిన 4వ ఓవర్లో ఓ 4, ఓ 6 బాది మొత్తం 18 పరుగులు రాబట్టాడు. పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ వేసిన 7వ ఓవర్ చివరి 2 బంతులను పంత్ 6, 4 బాదాడు. కాగా ఈ మ్యాచ్లో ఆశ్చర్యకరంగా పేసర్ భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ మొదటి ఓవర్ కాకుండా ఏకంగా 5వ ఓవర్ వేయించాడు. ఈ మ్యాచ్లో కూడా రజత్ పటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. స్పిన్నర్ సుయాష్ శర్మ వేసిన 10వ ఓవర్లో పంత్ ఓ 6, 2 4 బాదిన మొత్తం 16 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే పంత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. యష్ దయాల్ వేసిన 11వ ఓవర్లో 14 పరుగులు, రొమారియో షెఫర్డ్ వేసిన 12వ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. స్పిన్నర్ సుయాష్ శర్మ వేసిన 14వ ఓవర్లో మిచెల్ మార్ష్ 6 కొట్టి 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో మార్కు ఇది 7వ 50+ స్కోర్. కాగా ఐపీఎల్ కెరీర్లో 9వది. ఈ క్రమంలో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఒక సీజన్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్గా మిచెల్ మార్ష్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 2022లో 6 సార్లు 50+ స్కోర్ చేసిన కేఎల్ రాహుల్ను అధిగమించాడు. ఆ ఓవర్లో పంత్ ఓ 4, 6 బాదడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. రొమారియో షెఫర్డ్ వేసిన 15వ ఓవర్లో పంత్ 2 6లు బాదాడు. దీంతో 15 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో వికెట్ నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే లక్నో తరపున ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా మిచెల్ మార్ష్ మరో రికార్డు నెలకొల్పాడు. క్రమంలో 2022లో 616 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ను అధిగమించాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 16వ ఓవర్ మొదటి 2 బంతులను మార్ష్ 6లు బాదాడు. ఈ క్రమంలో పంత్, మార్ష్ భాగస్వామ్యం 150 పరుగులు పూర్తి చేసుకుంది. అయితే ఈ భాగస్వామ్యాన్ని 5వ ఓవర్లో భువి విడదీశాడు. 181 స్ట్రైక్ రేట్తో 37 బంతుల్లో 67 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ అవుట్ అయ్యాడు. మార్ష్ ఇన్నింగ్స్లో 4 4లు 5 6లు ఉన్నాయి. దీంతో 177 పరుగుల వద్ద లక్నో 2వ వికెట్ కోల్పోయింది. అలాగే అన్ని రకాల టీ20 క్రికెట్లో మిచెల్ మార్ష్ 136 స్ట్రైక్ రేట్తో 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు గాను 201 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 33 సార్లు 50+ స్కోర్ సాధించాడు. అనంతరం నికోలస్ పురంతో కలిసి పంత్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు.
చూస్తుండగానే పంత్ స్కోర్ 90 పరుగులు దాటింది. భువీ వేసిన 16 ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. భువీ వేసిన 18 ఓవర్లో 2 ఫోర్లు బాదిన రిషబ్ పంత్ 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ కొట్టాక పంత్ చేసుకున్న సెలబ్రేషన్స్ ఆసక్తికరంగా మారాయి. 2 చేతులను నేలకు ఆనించి ఫల్టీ కొట్టి సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనిని వాడుక భాషలో అయితే దొమ్మరి గంతు వేయడం అని అంటారు. ఆ తర్వాత తన మీద ఉన్న ప్రెషర్ అంతా రిలీఫ్ అయినట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా ఐపీఎల్లో పంత్కి ఇది 2వ సెంచరీ. తన మొదటి సెంచరీని 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్పై కొట్టాడు. ఆ మ్యాచ్లోనూ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లోనే చివరి పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా తన నుంచి అభిమానులు ఎలాంటి ఆట కోరుకుంటారో అలాంటి బ్యాటింగ్తోనే సెంచరీ కొట్టి అందరినీ అలరించాడు. దీంతో తనకు 27 కోట్ల రూపాయలు దండగా అంటూ వస్తున్న విమర్శలకు పంత్ గట్టి జవాబిచ్చాడు. లీగ్ దశలో చివరి మ్యాచ్ అయినప్పటికీ తనలోని పాత పంతును తీసుకొచ్చి అభిమానులను అలరించాడు. అలాగే ఇంగ్లాండ్ టూర్కు ముందు ఫామ్లోకి వచ్చి టీమిండియా ఫ్యాన్స్కు మంచి బూస్టప్ ఇచ్చాడు. మొత్తంగా క్రీజులో ఒక దగ్గర నిలబడకుండా అక్కడ ఇక్కడ కింద పడుతూ దొర్లుతూ షాట్లు ఆడుతూ తన ఒంటరి చేష్టలతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే ఇన్నింగ్స్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల కరువును అయితే పంత్ ఈరోజు తీర్చాడు. ఈ క్రమంలోనే లక్నో స్కోర్ కూడా 200 దాటింది. యష్ దయాల్ వేసిన 19 ఓవర్లో పంత్ 6, 4 కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. షెఫర్డ్ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు చేసిన పురాన్ అవుట్ అయినప్పటికీ ఆ ఓవర్లో కూడా 13 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు భారీ స్కోర్ చేసింది. లక్నో జట్టుకు ఇది 4వ అత్యధిక స్కోర్ కాగా ఏక్నాథ్ క్రికెట్ స్టేడియంలో 3వ అత్యధిక స్కోర్. అలాగే ఆర్సీబీపై లక్నోకు ఇదే అత్యధిక స్కోర్. 193 స్ట్రైక్ రేట్తో 61 బంతుల్లోనే 118 పరుగులు చేసిన రిషబ్ పంత్ నాటౌట్గా నిలిచాడు. పంత్ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 8 సిక్స్లు ఉన్నాయి. ఈ క్రమంలో 3 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేసి 2 సెంచరీలు చేసిన 5వ బ్యాటర్గా పంత్ నిలిచాడు. అలాగే లక్నో తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 3వ బ్యాటర్గా పంత్ రికార్డు నెలకొల్పాడు. ఒక్క పరుగు చేసిన అబ్దుల్ సమద్ కూడా నాటౌట్గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో నువాన్ తుషార్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. కృణాల్ పాండ్యా కూడా 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ రోమరే షెఫర్డ్ కూడా తల వికెట్ తీసినప్పటికీ పరుగులు ఎక్కువగా ఇచ్చారు. యష్ దయాల్, సురేష్ శర్మ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. కాగా ఈ సీజన్లో లక్నో బ్యాటర్ పురాన్ 196 స్ట్రైక్ రేట్తో 524 పరుగులు చేశాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో 500కు పైగా పరుగులు చేసిన 2వ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 5.4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. విలియం ఓరూర్కి వేసిన 2వ ఓవర్లో కోహ్లీ వరుసగా 4 ఫోర్లు బాదగా సాల్ట్ ఓ 4 బాదడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. అనంతరం విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున 9000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఐపీఎల్లోనే 8600కు పైగా పరుగులు ఉండగా ఛాంపియన్స్ లీగ్లో 400 పరుగులు ఉన్నాయి. దీంతో టీ20 ఫార్మాట్లో ఒక టీం తరఫున 9000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ సాల్ట్ భాగస్వామని ఆకాష్ మహారాజ్ సింగ్ 6వ ఓవర్లో విడదీశాడు. 157 స్ట్రైక్ రేట్తో 19 బంతుల్లో 30 పరుగులు చేసిన సాల్ట్ దిగ్వేష్ రత్తికి క్యాచ్ చౌటాడు. పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. అనంతరం రజత్ పటిదార్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు కోహ్లీ. అయితే 8వ ఓవర్లో ఆర్సీబీని విలియం ఓరూర్కి గట్టి దెబ్బతీశాడు. వరుస బంతుల్లో 14 పరుగులు చేసిన పటిదార్తో పాటు లియామ్ లివింగ్స్టోన్ను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. దీంతో 90 పరుగులకు ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం కింగ్ విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో కోహ్లీకి ఇది 8వ 50+ స్కోర్, చేజింగ్లో 5వది. ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో 63వ హాఫ్ సెంచరీ. అలాగే ఈ సీజన్లో 600 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 5 సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కాగా కోహ్లీ 2013, 2016, 2023, 2024, 2025లో 600+ రన్స్ చేశాడు. అలాగే వరుసగా 3 సీజన్లలో 600+ రన్స్ చేశాడు. ఈ క్రమంలో 4 సీజన్లలో 600+ చేసిన కేఎల్ రాహుల్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కాగా అదే ఓవర్లో మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ 4లు బాదాడు. దీంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. 12వ ఓవర్లో ఆర్సీబీనే పేసర్ అవేష్ ఖాన్ గట్టి దెబ్బతీశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న కింగ్ కోహ్లీని అవుట్ చేశాడు. 80 స్ట్రైక్ రేట్తో 30 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లీ ఆయుష్ బదోన్కి క్యాచ్ చౌటాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. దీంతో 123 పరుగులకు ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికి బెంగళూరు గెలవాలంటే మరో 52 బంతుల్లో 105 పరుగులు కావాలి. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. దీంతో ఆర్సీబీ గెలవడం కష్టమేమో అనిపించింది. కానీ ఇలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జితేష్ శర్మ అద్భుతం చేశాడు. మొదటి బంతు నుంచే 4లు 6లతో
విరుచుకుపడ్డ జితేష్ లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొదటి బంతి నుంచి 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో కోహ్లీని అవుట్ చేసిన ఆనందం లక్నోకు ఎంతోసేపు నిలవనివ్వలేదు. లక్నో బౌలర్ల వైఫల్యానికి తోడుగా ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్తో లక్నో సూపర్ జైంట్స్ తగ్గిన మూల్యం చెల్లించుకుంది. 14 ఓవర్లో జితేష్ శర్మను రన్అట్ చేసే అవకాశం వచ్చినా దాన్ని మిస్ చేశారు. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ వేసిన 15 ఓవర్లో జితేష్ శర్మ 2 4లు ఓ 6 బాదడానికి తోడు మయాంక్ అగర్వాల్ ఓ 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఆర్సీబీ విజయానికి చివరి 4 ఓవర్లలో 40 పరుగులు కావాల్సిన సమయంలో స్పిన్నర్ దిగ్విజయ్ సింగ్ రతి వేసిన 17 ఓవర్లో చాలా డ్రామా జరిగింది. ఆ ఓవర్ మొదటి బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన జితేష్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ అది నో బాల్ అయింది. ఆ తర్వాతి బంతికి 6 కొట్టిన జితేష్ శర్మ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో జితేష్ శర్మకు ఇదే తొలి హాఫ్ సెంచరీ. అలాగే చివరి బంతికి జితేష్ శర్మను బౌలర్ దిగ్విజయ్ సింగ్ రతి మన్కడింగ్ రూపంలో రన్అట్ చేశాడు. టీవీ ఎంపైర్ రివ్యూలో అవుట్గా తేలింది. కానీ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సహృదయంతో రివ్యూని వెనక్కి తీసుకోవడంతో జితేష్ శర్మ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయంలో రిషబ్ పంత్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. తన జట్టు ఓడిపోతుందని తెలిసినా నిజాయితీ గల క్రికెట్ ఆడడానికే అతను మొగ్గు చూపాడు. ఇక విలియం ఓరూర్కి వేసిన 18 ఓవర్లో జితేష్ శర్మ 2 4లు 2 6లు బదలడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. అలాగే ఆర్సీబీ విజయం కూడా ఖాయమైపోయింది. ఆయుష్ బదోని వేసిన 19 ఓవర్ 4వ బంతిని 6 బాదిన జితేష్ శర్మ ఆర్సీబీని గెలిపించాడు. దీంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్నో సూపర్ జైంట్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 257 స్ట్రైక్ రేట్తో 33 బంతుల్లోనే 85 పరుగులు చేసిన జితేష్ శర్మ, 178 స్ట్రైక్ రేట్తో 23 బంతుల్లో 41 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ నాటౌట్గా నిలిచారు. వీరిద్దరు కలిసి 5వ వికెట్కు అజయంగా 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఐపీఎల్లో లక్ష్య ఛేదనలో 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసి జట్టును గెలిపించిన బ్యాటర్గా జితేష్ శర్మ రికార్డు నెలకొల్పాడు. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్కి 2 వికెట్ తీసినప్పటికీ ఏకంగా 74 పరుగులు ఇచ్చాడు. ఆవేష్ ఖన్నా, ఆకాష్ మహారాజ్ సింగ్ తలా వికెట్ తీశారు. జితేష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయంలో ఎవరిది కీలక పాత్ర అని అనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.